మురళయ్య, నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏమిటి రాజా, ఎప్పుడొచ్చావు? ఉదయం 5ంటికి వచ్చానయ్యా. ఉదయం 5ంటికేనా? అయ్యా, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి. నా గురించి మీకేమన్నా తెలిసిందా? నేనెంతగానో ప్రయత్నించాను నీ గురించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని, కానీ నీ గురించి, నీ గతం గురించి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అది కాదయ్యా, ఎవరో ఒకరు నేను కనపడడం లేదని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇచ్చుంటారు కదా. లేదు రాజా, నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ అటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. సరే, నేనెవరైనా తెలియకపోయినా పర్వాలేదు. కనీసం ఈ సమాజంలో నేను అసలు మంచివాణ్ణా లేక చెడ్డవాణ్ణా అని నాకు తెలియట్లేదయ్యా. నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నానయ్యా. ఒక ఇన్స్పెక్టర్గా చెప్తున్నాను, నువ్వు ఎవరన్నది మేము కనిపెట్టలేకపోయినా ఖచ్చితంగా నువ్వు మంచివాడని మాత్రం చెప్పగలను. చూడు, నీ మంచి కోరే నేను చెప్తున్నాను. గతం గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చోకుండా భవిష్యత్తులో పైకి రావడానికి ధైర్యంగా ముందడుగు వేయి. ఏంటి, వెళ్ళి సంతోషంగా ఉండు. వస్తానయ్యా. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.